ఈ రాత్రి కాలము వేళ లేఖనాలను కొద్ది సమయం విని ఆ తరువాత క్విజ్ ఉంది గనక దానిలో మనం పాలు పొందుదాం. మత్తయి సువార్త నుండి క్విజ్ని ఈ రోజున మనం ఏర్పరచుకున్నాం కనుక దాని కొరకై సిద్ధపడిన బిడ్డలు వాక్య అనంతరం దానిలో పాలు పొందడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క లేఖనము నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. దేవుని లేఖనములో మూఢత్వము చేత బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ఒక అనుభవనీయుడు లేక ఒక ముసలి వ్యక్తి అయిన రాజు కంటే బీదవాడైనా సరే జ్ఞానము గల చిన్నవాడే శ్రేష్ఠుడు అని ప్రసంగి గ్రంథములో మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానవంతులు ఎవరు అని పరిశీలన చేస్తే ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని వ్రాసినటువంటి సొలొమోను కన్నా జ్ఞానము కలిగిన వారెవ్వరూ కూడా లేరు. దేవుడు తనకిచ్చిన జ్ఞానం అంతకుముందు ఎవరికి ఇవ్వలేదు, ఆ తరువాత ఎవరు కూడా మరల పొందుకోలేదు. అంత అపారమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. కారణమేమిటి? సొలొమోనుకే అంత జ్ఞానాన్ని ప్రపంచములో ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రపంచములో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ సొలొమోను ప్రార్థించిన ప్రార్థన ఎవరూ చేయలే. కారణం ఏమిటి అనంటే, అనేక మంది వాళ్లకు ఆశీర్వాదం కావాలని, ఆరోగ్యం కావాలని, బిడ్డలు కావాలని, భార్య కావాలని ఇలాగున వారి వారి అక్కర్లు అడిగారు. కానీ సొలొమోను అవేమీ అడగల. నన్ను చిన్న వయసులోనే రాజుగా నా తండ్రి స్థానములో నిలబెట్టావు, ఇంత విస్తారమైన జనానికి నేను న్యాయ పరిపాలన చేయాలి అంటే నాకు జ్ఞానము కావాలి అని మాత్రమే అడిగాడు. సొలొమోను లోకములో ఐశ్వర్యం అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, ఆయుష్ను అడగలేదు, శత్రువుల ప్రాణాలు అడగలేదు, రాజ్యాలు అడగలేదు. కానీ ఏ ప్రజలకైతే దేవుడు రాజుగా నియమించాడో ఆ ప్రజలకు సరైన పరిపాలన అందించేటట్లుగా జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేశాడు. చూడండి వాక్యాన్ని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుమని అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను
అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు చాలు. సొలొమోనుని రాజుగా చేస్తే సొలొమోను ఏమి ఐశ్వర్యము కానీ ఘనత కానీ ఇలాంటివేవి కోరలేదు. కానీ ఏ ప్రజలకు రాజయ్యాడో ఆ ప్రజలకు న్యాయము చేసేటట్లుగా తగిన జ్ఞానాన్ని కావాలి అని అడిగాడు. సొలొమోను చిన్న వయసులోనే రాజయ్యాడు. రాజైన తరువాత గిబియాలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి 1000 దహన బలులను అర్పించాడు. వాళ్ళని తగ్గించింది 1000 దహన బలులను అర్పించాడు. అయితే ఈ 1000 దహన బలులు ఎప్పుడైతే అర్పించాడో దేవుడు ఆ రాత్రి అక్కడే తనకు ప్రత్యక్షతనిచ్చాడు. సొలొమోను, నీ బలులు నేను అంగీకరిస్తున్నాను, ఏం కావాలో నువ్వు కోరుకో అనంటే సొలొమోను ఏమేమో కోరలేదు. కానీ ఏ ప్రజలకైతే రాజయ్యాడో ఆ ప్రజలకు చక్కని పరిపాలన అందించాలని జ్ఞానాన్ని అడిగాడు. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం అనేది దేవుని దగ్గర మాత్రమే గుప్తమయ్యుంది. చూడండి వాక్యాన్ని, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి చాలు. ఒక మనుషునికి బుద్ధి కావాలి అన్నా, ఒక మనుషునికి జ్ఞానం కావాలి అన్నా ఆ మనుషుడు దేవుని దగ్గర మాత్రమే సంపాదించుకోగలడు. ఎందుకంటే ఒక మనిషి బుద్ధిని సంపాదించుకుంటే అది వాని ప్రాణాన్ని కాపాడుతుంది. చూడండి వాక్య గ్రంథం ఒక్కసారి. బుద్ధి వల్ల మనకు కలిగేటువంటి మేలేమిటి? సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును చాలు. కనుక దేవుని యొక్క లేఖనములో బుద్ధిని నువ్వు సంపాదించుకుంటే అది నిన్ను కాపాడుతుంది. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4:7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అంటే మన సంపాదన అన్నిటికంటే శ్రేష్టమైనది బుద్ధి. అందుకనే నీ సంపాదన అంతా ఇచ్చి దానికన్నా ఘనమైనది బుద్ధి గనుక దాన్ని సంపాదించుకో. కారణం ఏమిటి అంటే అది నిన్ను కాపాడుతుంది, అది నీ కాపాడుతుంది. బుద్ధి లేనివానిగా మనము ప్రవర్తిస్తే, బుద్ధి లేనివానిగా మనము నడుచుకుంటే అది మనల్ని నాశనానికి తీసుకుని పోతుంది. రాజుల సహితం బుద్ధి లేని ప్రవర్తించిన వారు బైబిల్ గ్రంథములో ఉన్నారు. కనుక దేవుని యొక్క లేఖనములో ఒక మనిషికి బుద్ధి కావాలి అన్నా, జ్ఞానము కావాలి అన్నా ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాలి అనంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళి ఏం చేయాలి అంటే జ్ఞానం కావాలి అని అడగాలట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయును. దేవునికి స్తోత్రం. నీవు కానీ అయ్యా నాకు జ్ఞానము కావాలి అని అడిగితే నీకెందుకు అని అనడు. జ్ఞాన విషయంలో ఎవరిని గద్దించక
ధారాళముగా అనుగ్రహిస్తాడు. కారణం, నా బిడ్డలు వారి జ్ఞానాన్ని అడిగారు, ఏమి సర్వ సంపదలు అడగలేదు, లేక గొప్ప ఘనతలు అడగలేదు, లేక లోక సంబంధమైన ఏమీ అడగలేదు. కానీ నా పిల్లలు శ్రేష్టమైన దానిని అడిగారు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథములో జ్ఞానం ముత్యము కన్నా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ముత్యం అనేది చాలా శ్రేష్టమైనది. అయితే ముత్యము కన్నా శ్రేష్టమైనది జ్ఞానం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది చాలు. జ్ఞానం ఎలాంటిది అంటే ముత్యము కన్నా శ్రేష్టమైనది. ముత్యం చాలా శ్రేష్టమైనది. ఎవరైనా ఇష్టపడతారు, ఎవరైనా సంతోషిస్తారు. కానీ దానికంటే శ్రేష్టమైనది జ్ఞానం. ఇప్పుడు దేవునిని మనం అడిగినప్పుడు నా పిల్లలు శ్రేష్టమైనది అడిగారు అని సంతోషించి ఆయన ఎవరినీ గద్దించక ధారాళముగా అనుగ్రహిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి మనమందరం కూడా ఏవేవో భౌతికమైన కుటుంబపరమైన అక్కర్లే అడుగుతున్నాము. కానీ అయ్యా, నేను ఆత్మ సంబంధముగా నా యొక్క గృహాన్ని కట్టుకోవాలి అనంటే, లేక నేను ఆత్మీయతలో ఎదగాలి అనంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి అని ఏనాడు దేవునిని మనం అడగలే. ఒక మనిషికి జ్ఞానం ఎందుకు అంటే, తన గృహాన్ని కట్టుకోవాలి అంటే జ్ఞానము కావాలి. ఏం కావాలి? చూడండి వాక్యాన్ని. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును చాలు. తన గృహాన్ని కట్టుకునేది ఎవరు అంటే జ్ఞానవంతురాలు. జ్ఞానము కలిగిన ఒక స్త్రీ తన ఇంటిని చక్కగా ఎలా కట్టుకుంటే ఇంట్లో సంతోషం ఉంటుందో, ఎలా కట్టుకుంటే బిడ్డలు వర్ధిల్లుతారో, ఎలా కట్టుకుంటే నా భర్త ఘనుడుగా ఉంటాడో, ఎలా కట్టుకుంటే నా కుటుంబం ఆనందముగా దేవుల్లో ఎదుగుతుందో అని ఆలోచించి జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకుంటుందట. ఎలా కట్టుకుంటుందో ఒక మాట చెబుతాం మీకు నేను. బైబిల్ గ్రంథములో అబీగయలు అనబడుతున్న ఒక తల్లి ఉంది. తన భర్త మోటవాడు, మహామూర్ఖుడు. బైబిల్లో రాయబడిన మాట, తన భర్త మోటివాడు, చదువు లేదు, పైగా మూర్ఖుడు, ఎవడు చెప్పినా వినడు. అలాంటి వాడు, బాగా ఆస్తుంది. ఒక రోజున కర్మేలు ప్రాంతంలో తన గొర్రెలను మేపుతూ ఉంటే దావీదు పారిపోయి సౌలు దగ్గర నుంచి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళ గొర్రెలను దొంగలు దోచుకుని పోకుండా, క్రూర మృగాలు రాకోకుండా వీళ్ళు కూడా సహాయపడ్డారు. అయితే ఈ యొక్క అబీగయలు భర్త నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు విందు చేస్తున్నాడు అని తెలిసింది దావీదుకి. దావీదు అరణ్యములో సంచారం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి కొందరిని పంపించి, అయ్యా, యెషయ్య కుమారుడు ఇదిగో దావీదు ఇలా ఆహారం కాస్త పెట్టమన్నాడు, ఇదిగో ఇలాగ అరణ్యములో ఉన్నాడు అని చెప్పి మీరు చెప్పండి అని అంటే, పనివారు వెళ్ళి నాబాలుతో చెప్పారు, అయ్యా, యెషయ్య కుమారుడు ఇదిగో ఇలాగోన ఆహారం కొరకు పంపించాడు అంటే, ఇతడు మూర్ఖుడు కదా, ఎవడో మాటన్నాడు కదా, యెషయ్య కొడుకెవడు, అసలు పారిపోయినోడు ఎవడో, వాడికి నేనెందుకు పెట్టాలని ఆహారం అని గర్వంగా మాట్లాడాడు. ఎప్పుడైతే గర్వముగా మాట్లాడాడో పనివారు వచ్చి దావీదుకు చెప్పారు. దావీదుకు చాలా కోపం వచ్చి, ఆ ఇంటిలో మగాడు అనేవాడు ఎవడు వండుకోకుండా చంపేద్దాం, నడవండి అని చెప్పి 400 మందితో బయలుదేరాడు. ఈ లోపల నాబాలు దగ్గర ఒక పనివాడు ఉంటే వాడు పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి అబీగైలుకు చెప్పాడమ్మా, మన యజమానుడు మూర్ఖుడు కదా, ఎవడ మాట వినడు కదా, ఇదిగో ఇది జరిగింది, వాళ్ళు మాకు చాలాసార్లు సహాయపడ్డారు, కాస్త ఆహారం పెట్టమంటే ఎవడాడు నేనెందుకు పెట్టాలన్నాడు. దావీదు గొల్యాతును చంపిన శూరుడు ఇప్పుడు మన ఇంట్లో ఎవడో మగపిల్లోని లేకుండా చేయాలని బయలుదేరాడు అంటే, ఈడింతే పనికిమాలోడు, ఎవడు మాటనాడు, ఆడు జత్తే జత్. వెంటనే పనివారిని పిలిచి దావీదుని ఎదుర్కోవడానికి రొట్టెలను
పేలాలను, అంజూర పడసలను, ద్రాక్ష గెలలను తీసుకుని గాడిద మీద వేసుకుని మీరు నడుస్తూ ఉండని ఈమె కూడా గాడిద మీద బయలుదేరింది. గాడిద మీద బయలుదేరి దావీదును వెతుక్కుంటూ వెళితే దావీదు వస్తూ ఉంటే వెంటనే గాడిదను దిగి సాష్టాంగ నమస్కారం చేసింది ఆయనకి. సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఇది నా తప్పనుకో, నా భర్త మోటోడయ్యా, నా భర్తను బట్టి కోప్పడవద్దు, ఇదిగో నీవు ఇలాంటి వాళ్ళని చంపకూడదు, దేవుని ఆశీర్వాదము కలిగిన వాడివి, నన్ను బట్టి క్షమించమని క్షమాపణ కోరితే దావీదు సరే నిన్ను బట్టి నేను ఎవరిని కూడా చంపను, వెళ్ళిపోమంటే క్షేమకరముగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చేలాక నాబాలు త్రాగి విందు చేస్తూ ఉన్నాడు. అదే ఇంకొక భార్య అయితే ఆ తాగుబోతు తనాన్ని చూసి చిరాకొచ్చి ఆ రాత్రి గందరగోళం చేసేది కదా, నువ్వు ఇలాంటి మూర్ఖుడివి, ఇలాంటి కఠినుడివి, దావి చంపడానికి వస్తే నేను ఎదురెళ్ళాను, లేకపోతే ఈ పాటి సచ్చోడివి అని రకరకాలుగా గొడవ పెట్టుకునేది. అయితే ఆమె ఎంత జ్ఞానవంతురాలంటే త్రాగిన వాడితో మాట్లాడకూడదు, ఇప్పుడు త్రాగింది దిగిపోద్ది కదా, రేపొద్దున మాట్లాడదామని ఆ రాత్రి నోరెత్తల, సైలెంట్గా ఉంది. తెల్లారికి అంతా దిగిపోయింది, నార్మల్గా ఉన్నాడు. అప్పుడు చెప్పింది, అయ్యా నువ్వు చేసిన పనేంటి, అసలు నిన్ను ఆహారం అడిగింది ఎవరో తెలుసా, ఆయన ఎలాంటి వాడో తెలుసా, పెట్టనంటే చంపడానికి బయలుదేరాడు, మన పనివాడు ఫలాని వాడు నాకు చెబితే నేను ఎదురెళ్ళి క్షమాపణ కోరి ఆహారం ఇచ్చొచ్చాను, అందుకే నువ్వు బ్రతుకున్నావని చెప్పింది. ఎప్పుడైతే ఆ వార్త అన్నాడు గుండె అవిసి భయపడి 10 రోజులు చచ్చిపోయాడు ఆయన. అంటే ఎంత జ్ఞానవంతురాలైతే ఆ రోజున ఇంటిలో ఉన్నవారు చంపబడుకోకుండా తన ఇల్లు కట్టుకుంది. ఏమండి, ఎంత జ్ఞానం, గృహాన్ని కట్టుకోవాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి స్త్రీకి. అయితే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఒక మాట చెబుతా, గృహాన్ని కట్టుకునే స్త్రీకి వెండి బంగారాలు లేకపోవచ్చు, అంద చందాలు లేకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం ఉంటే అద్భుతముగా తన గృహాన్ని కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో పులారా మనకి ఏవేవో లేకపోవచ్చు, కానీ దైవ జ్ఞానం ఉంటే ఆ కుటుంబాన్ని ఆ తల్లి అద్భుతమైన రీతిగా కట్టుకుంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని కట్టడానికి అవసరమైంది డబ్బు కాదు, కుటుంబానికి అవసరమైంది గొప్ప చదువు కాదు, కుటుంబానికి కావాల్సిన అందచందాలు కాదు, కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసింది జ్ఞానం. ఆ జ్ఞానం దేవుని దగ్గర ఉంది, అది అడిగి పొందుకోవాలి. డబ్బెట్టుకుంటే వచ్చేది కాదు, డబ్బెట్టుకుంటే వచ్చేది కాదు, అది అడిగి పొందుకోవాలి. ఎవరైతే జ్ఞానాన్ని అడుగుతున్నారో వారికి ధారాళముగా లేదు అనుకోకుండా ఆయన దయచేయు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఉంటే చిన్నవాడైనా బీదవాడైనా అనుభవనీయుడైన రాజు కన్నా శ్రేష్ఠుడు, రాజు కన్నా శ్రేష్ఠుడు. ఈ రోజున పులారా జ్ఞానం ఎందుకో, అది ఎలాంటి ఉపయోగమో కొన్ని అనుభవాలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎలాంటిదో ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. జ్ఞానం ఎలాంటిది అంటే స్వాస్థ్యమంతా ఉపయోగకరమైనది. స్వాస్థ్యం అంటే మన యొక్క తాతల దగ్గర నుండి మనకొచ్చేటువంటి ఆస్తి, తాతల దగ్గర నుండి మనకొచ్చే ఆస్తిని స్వాస్థ్యము అంటారు. అయితే దేవుని లేఖన ప్రకారం నీ దగ్గర జ్ఞానము ఉంటే నీ దగ్గర గొప్ప స్వాస్థ్యం ఉన్నట్లే. అది ఎవడు దొంగిలించలేడు, ఎవడు కూడా దొంగిలించడే. అది ఎవడి పులార పట్టుకుని పోయేది కాదు. ఒకవేళ ధనముంటే మనుషులు తినివేయవచ్చు, ధనముంటే చిమ్మెట్లు కొట్టేయచ్చు, ధనముంటే ఒకవేళ పులారా దొంగలు దొంగిలొచ్చు, ధనముంటే ఒకవేళ లోకములో రకరకాల విషయాలు జరగవచ్చు. కానీ దేవుని లేఖనాన్ని బట్టి
ఈ జ్ఞానం ఉంటే అది ఎవ్వడు కూడా పట్టుకుపోయేది కాదు. నేను మన ఇండియా వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయింది, వస్తూ ఉంటుంటే కారులో బాబు ఒక మాట చెప్పాడు, డాడీ స్టెఫను ఆ మర్డర్ చేశాడంటే, స్టెఫను మర్డర్ చేయడం వింటరా ఎవరన్నాను నేను. పెద్ద పుల్లేరులో నా దగ్గరే రక్షించబడ్డాడు స్టెఫన్ అనే కుర్రోడు. ఆ కుర్రోడు పెళ్ళైన తర్వాత మిల్లులో పనిచేస్తాడు, బస్తాలు మోయడం. తాడేపల్లి గూడెం వెళ్ళిపోయాడు, అక్కడ ఉంటున్నాడు. అయితే వాడికి తెలిసినటువంటి బంధువులు ఎవరో, మరి దేని కొరకో నాకు అంత పూర్తి వివరం తెలదు కానీ 4 లక్షలు ఎంతో క్యాష్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. వీడికి ఎలా తెలిసిందో మరి తెలీదు. దాని కొరకు వెళ్ళాడు. ఆ ఇంటి ఆమె అడ్డంగా వచ్చిందో మరి డిస్కషన్ పడ్డా తెలీదు. ఆ అమ్మాయిని వాడు చంపేశాడు. ప్రభు నమ్ముకున్నాడు, బాప్తీసు ముందినోడే, ఎదిగినోడే. ఒకప్పుడు సంఘములో పెద్ద పుల్లేరులో ఉండగా నా చేతి కిందే వాడు బ్రతికినవాడు. అయితే బయటికి వెళ్ళిపోయాడు, అక్కడ సంఘాన్ని వదిలిపెట్టి దూరంగా. అక్కడ సావాసం సరిలేదు, భయం, దేవుని భయం పోయింది. ఆ అమ్మాయిని చంపి వాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడట, నేనే చంపాను ఆ అమ్మాయిని. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వాడు అలాంటి పనులు చేయడు కదంటే, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా దేవునికి దూరం అయ్యాడు వాడు, అందుకే ఇలా తయారయ్యాడని చెప్పాడు బాబు. నిజంగా చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే డబ్బుంటే రకరకములైనటువంటి కార్యాలు మనం చూస్తాం, వింటూ ఉంటాం. అందుకనే బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట. ఏం మూలం చెప్పండి, చూడండి ఒకసారి వాక్యాన్ని. ధనాపేక్ష కలిగిన వారు ఎలా చచ్చిపోయారు? వాళ్ళని ఎవరు చంపుకోకుండానే వాళ్ళకు వాళ్ళే హత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ధనాపేక్ష కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం నుండి చదువుదాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము చాలు. ఒక అద్భుతమైన మాట పౌలు భక్తుడు చెబుతున్నాడు. అయ్యలారా, మన వస్తువు ఏమీ తేలేదు, మనం చనిపోయిన తరువాత ఏమీ కూడా పట్టుకెళ్ళం. అయితే లోకములో ప్రభువు నీకు అన్న వస్త్రాలు ఇస్తే వాటిని బట్టి, దేవా తినడానికి చక్కని ఆహారం ఇచ్చావు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చావు, చాలయ్యా అని చెప్పి వాటిని బట్టి తృప్తి కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు అలాగే? ఏమండి, ఇవాళ భోజనం లేనివారు ఎంతోమంది ఉన్నారు, వస్త్రాలు లేనివారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని మహాకృప మనకి చక్కని భోజనాన్ని ఇస్తున్నాడు, చక్కని వస్త్రాలు ఇస్తున్నాడు. అయితే ఎంతమంది వాటిని బట్టి, అయ్యా ఇదిగో వీటిని బట్టి నాకు కృపనిచ్చావని చెప్పి ఎంతమంది దేని భాగ్యం అనుకుంటున్నారు. చూడండి, అన్న వస్త్రాలు కలిగి ఉండటం భాగ్యం. ఇది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన, చూడండి, ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుటయు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగిన దనుకొనవలెను. దేవునికి స్తోత్రం. అట్టి భాగ్యము కలిగితే
దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు. ఒకప్పుడు ఆహారము లేని బ్రతుకునాది, ఒకప్పుడు వస్త్రాలు సరిగ్గా లేని బ్రతుకునాది. ఈ రోజున దేవుని కనికరాన్ని బట్టి మంచి ఆహారాన్ని తింటున్నాను, నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇదిగో వస్త్రములు లేని నా బ్రతుకులో చక్కని వస్త్రాలు ఇచ్చాడు అని, ఇది దేవుని వలన కలిగిన ఆశీర్వాదం అని దేవునిని స్తుతించాలి. దేవునిని స్తుతించాలి. దేవా, నాకన్నా ఎంతోమంది పేదవారు ఉన్నారయ్యా, నాకన్నా ఎంతోమంది ఇంకా లేనివారు ఉన్నారు. ఇవాళ ఇలా ఉన్నాను అంటే దేవుని కృపయే. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఉన్న వాటితో తృప్తి పడట్లా, ఉన్నవాడితో తృప్తి పడట్లా. ఏదో సంపాదించాలా వెంపర్లాడుతున్నాం. కానీ మన జీవితంలో ఎంత సంపాదిస్తామో ఖర్చు కూడా అలాగే పెరుగుద్ది. సంపాదన లేనప్పుడు ఖర్చు తగ్గుద్ది, సంపాదన పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుద్ది. అంటే నీ సంపాదన నువ్వు అనుకున్నట్టుగా స్థిరమైనది కాదు. ధనాపేక్ష అనేది ఎంత భయంకరమో చూడండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇప్పుడు తిమోతి మొదటి పత్రిక 6:10. ఎందుకనగా 9వ వచనం చదువుదాం, 9 నుండి చదువుదాం. ధనవంతుల మగుటకు అపేక్షించువారు చూడండి, శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. వాళ్ళను వాళ్ళే చంపుకునేటట్లుగా మారడానికి గల కారణం ధనాపేక్షే. అంటే తృప్తి లేకపోవడం. దేవుడు మనకిచ్చిన దానిని బట్టి తృప్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మనిషికి జ్ఞానం ఉంటే అది స్వాస్థ్యమంతా ఉపయోగం. అంతేకాదు, ప్రసంగి అంటాడు, జ్ఞానం ఆశ్రయాస్పదం. ఆశ్రయము అనగా ఒక మనిషి దాగుకునే చోటు, లేక ఒక మనిషి కాసేపు నివాసించడానికి, ప్రాణము తెప్పరిల్లడానికి ఉండే స్థలం. జ్ఞానం ఎలాంటిది అంటే ఆశ్రయాస్పదము. అది ఎంతో ఉపయోగం అంటాడు. అది ఎంతో ఉపయోగం. అంతేకాదు, అది లాభకరమైనది. దేవునికి స్తోత్రం. జ్ఞానం లాభకరమైనది. అది మన దగ్గరుంటే ఏ మనుషుడు మన దగ్గర నుండి దాన్ని తీసుకోలేడు. ఏ మనుషుడు కూడా మన దగ్గర నుండి దాన్ని దొంగిలించలేడు. అది పులారా మనకి స్వాస్థ్యము లాంటిది. అంతేకాదు, జ్ఞానం ఎలాంటిది అంటే, ఒక మనిషికి జ్ఞానం ఉంటే మోటితనం కనబడదట. వీడు ఎంత చదువుకున్నాడు అన్నట్టుగా కనపడతాడు జ్ఞానం ఉన్నవాడు. చూడండి, వాక్యం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 8:1. జ్ఞానులతో సమానులైన వారెవరు? ఎరిగిన వారెవరు? మనుషుని జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనము మార్చబడును. చాలు. ఒక మనిషికి జ్ఞానం అనేది ఉంటే ఆ మనిషి యొక్క మోటితనం మారుతుంది, ముఖములో తేజస్సు వస్తుంది. నేను ఒక మాట చెబుతాను. గల్ఫ్ కంట్రీల్లోనే బ్యూటీ పార్లర్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి తెలుసా మీకు? సలూన్లో డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎక్కడోళ్ళు ఎక్కువ ఎందుకు మేకప్ వేస్తారు? ఎప్పుడైనా స్టడీ చేశారా? ఇప్పుడు ఆ జబ్బు మీకు కూడా అంటుకుందనుకో. ఎందుకంటే మీరు సంపాదించే దానిలో మీరు ఎంత తగలేస్తున్నారో మీకు తెలుసు. పేడ రాయడానికి ముఖానికి కదా, అవసరమా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కష్టపడడానికి, పిల్లలకి ఏదైనా రూపాయి కూడబెట్టడానికి, ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక రూపాయి దాచుకొని వృద్ధాప్యమందు దానితో బ్రతకడానికి. అవునా కదా? ఇవాళ మనం ఏమండి ముఖానికి వేసే పెయింటింగ్కి ఎంత ఖర్చు పెడతాం
నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని మీరు తప్పే కదా ఏమండి? అలా ఖర్చు పెట్టకూడదా? చూడండి వాక్యం ఒకసారి. మీరు రేపు నుంచి మానేస్తారేమో, దేవునికి స్తోత్రం. మీరు సత్యం మానరు నాకు తెలుసుగా, నా గోలన అదే తప్ప మీరు మారరుగా. చూడండి ఒకసారి 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆయనంటాడు, ఆహారం కొరకు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మంచి ఆహారం తినండి, దానివల్ల సంతోషించండి. ఆహారం కాని దాని కొరకు ఎందుకు నీ డబ్బులు తగలేస్తావు? ఆహారం కాని దాని కొరకు ఎందుకు వ్యర్థమైన దానికి నీ డబ్బులు పాడు చేస్తావు? అది ఏమన్న పని? ఇవాళ డబ్బులు దీనికి ఖర్చు పెట్టానంటే దానికన్నా మళ్ళీ ఇంకోటి వస్తే దానికి ఖర్చు పెడతాం, దానికన్నా ఇంకోటి వస్తే అది మెరుగు అనుకుంటూ ఖర్చు పెడతాం, కానీ తృప్తి ఉండదు కదా. బైబిల్ చెబుతుంది, నీ డబ్బులు ఆహారం కొరకు ఖర్చు పెట్టుకోవాలి, కానీ ఏమండి ఆహారం కాని దాని కొరకు అది ఏదైనా కానీ అది నువ్వు ఖర్చు పెట్టుకుంటే నష్టములో పడతావు. గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు ఎందుకు ఎక్కువగా బ్యూటీ పార్లర్ ఉపయోగిస్తారు? కారణం చెప్పనా? వీళ్ళకి జ్ఞానం తక్కువ. ముఖం తేజస్సుగా కనపడాలంటే జ్ఞానం కావాలా. జ్ఞానం లేదు గనక ఇప్పుడు ఈ మేకప్తో కవర్ చేయాలి దాన్ని. ఎందుకు లేదు అంటే దేవుడే చెప్పాడు, వాళ్ళు అడవి గాడిద లాంటి వాళ్ళు అని. అడవి గాడిదకి జ్ఞానం ఉండదు. అడవి గాడిద అనేది అది మూర్ఖత్వముగా ఉంటుంది, దాన్ని ఎవడు కూడా బంధించలేడు. చూడండి వాక్యం ఒకసారి చదువుదాం మనం. బైబిల్ గ్రంథం ప్రకారం అడవి గాడిద యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలు వాని కేకలను అది వినదు. చాలు. అనగా అది ఎలాంటిది అంటే మూర్ఖత్వము కలిగినది, జ్ఞానము లేనిది. ఆగరుతో దేవుడు మాట్లాడుతూ, ఆగర్, నీకు పుట్టబోయేవాడు అడవి గాడిద లాంటి వాడు యొక్క ఆలోచన మిగిలిన జనాల ఆలోచనలకు వేరుగా ఉంటుంది. వాడి యొక్క జీవిత విధానం వేరుగా ఉంటుందని ఇష్మాయేలును గురించి దేవుడు ప్రవచనం చెప్పాడు. అందుకనే జ్ఞానం అనేది మనిషికి ఉంటే నువ్వు చదువుకోకపోయినా నీ ముఖములో తేజస్సు కనపడుతుందట. అంతేకాదు మోటితనం అనేది మార్చబడద్ది. నిన్ను చూసిన వాళ్ళు నువ్వేం చదువుకోలేదు అనుకోరు. నిన్ను చూసిన వాళ్ళు ఈ మనిషి ఎంత జ్ఞానము కలిగి ఉన్నారు, ఈ మనిషికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని నీ జ్ఞానాన్ని బట్టి మనుషులు నిన్ను ఘనపరుస్తారు. జ్ఞానం మనిషి ముఖానికి తేజస్సునిస్తుంది, అందాన్నిస్తుంది. అంతేకాదు దేవుని పిల్లలు దేవునితో సహవాసము చేస్తే అద్భుతమైన సొగసుని, స్వరూపాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. మనమేమి లోకస్తుల వలె పులారా ఆడంబరాలు చేయక్కర్లేదు. లోకస్తుల వలె మనమేమి కూడా పులారా లోకపు పోకడ పోవక్కర్లేదు. మన యొక్క జీవితములో ప్రభువుతో సావాసము చేస్తే మన యొక్క ముఖ వర్చస్సులో ఆయన యొక్క ప్రత్యక్షత లోకం చూస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ముందుగా 70 సంవత్సరాల ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు.
నేను ఆయన్ని బండెక్కి నా సీట్లో కూర్చున్న కాడి నుంచి చూస్తూ ఉన్నాను. ఆయన లేచి అలా వాష్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చున్నాడు. నేను మెల్లగా ఆయన పక్కన సీటు ఖాళీ అయితే ఆయన పక్కన కూర్చుని ఒక మాట అడిగా, అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగాను నేను. ఆయన వెంటనే ఆశ్చర్యపోయి, నేను క్రైస్తవుని నువ్వెలా చెప్పగలిగావు అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నా, మీ ముఖము చాలా ప్రశాంతముగాను ఏదో తెలియనటువంటి ఒక ప్రత్యక్షత మీ ముఖంలో కనబడుతుంది. ఇది ప్రార్థనా జీవితం కలిగిన వారికి మాత్రమే ఉండేటువంటి ప్రసన్నత. ఒక సేవకుడు నాకు తెలుసంటే ఆయన ఆశ్చర్యపోయాడు. నిజమేనయ్యా, నేను క్రైస్తవుడిని, నేను రోజు సుమారుగా 2-2.5 గంటల మోకాళ్ళ మీద ఉంటాను, ఈ వయసులో కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క మహిమ లేక ప్రసన్నత ఎక్కడి నుంచి వస్తుందంటే మోకాళ్ళ మీద మనం గడిపినప్పుడు నువ్వు మోకాళ్ళు వేయకోకుండా నువ్వెన్ని ఆడంబరాలు చేసినా మనలో ఆ యొక్క తేజస్సు లోకానికి చూపించలేం. తేజస్సు లోకములో కనబడదు మన జీవితంలో. పులారా, జ్ఞానం అనేది ఒక మనిషి యొక్క మోటితనాన్ని మారుస్తుంది. జ్ఞానం అనేది ఒక మనిషి యొక్క జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేస్తుంది. చూడండి వాక్యాన్ని, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18 వచనం కూడా చదువుదాం. 9:18. యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానం శ్రేష్టము. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎలాంటిది అంటే పులారా, ఒక మనిషి చేతిలో యుద్ధపు ఆయుధాలు ఉంటే, యుద్ధ ఆయుధాలు కన్నా అనగా కత్తి కన్నా, డాలు కన్నా, ఈటె కన్నా, విల్లు కన్నా, బాణము కన్నా, గదల కన్నా, యుద్ధ ఆయుధాల కన్నా శ్రేష్టం ఏది అంటే జ్ఞానం. శ్రేష్టం ఏది? జ్ఞానం. ఈరోజున పులారా, ఆయుధాలు కలిగిన వారు కూడా ఓడిపోతారు, కానీ జ్ఞానము కలిగిన వాడు ఎన్నడూ కూడా ఓడిపోడు. ఎందుకంటే జ్ఞానం శ్రేష్టమైనది. జ్ఞానం అనేది శ్రేష్టమైనది. అందుకే ఒక ముసలి రాజు బుద్ధి మాటలకు చెవియొగ్గలేనివాడు. ఎవరైనా బుద్ధి మాటలు చెబితే, నాకు అనుభవం ఉందిలే, నేను వయసులో పెద్దోళ్ళే, నాకు అక్కర్లేదు అని బుద్ధి మాటలను తిరస్కరించే ఒక ముసలి రాజు కన్నా బీదవాడైనా చిన్నవాడైనా జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు. పరిశుద్ధ గ్రంథములో యోసేపుని కూర్చి మాట్లాడిన ఒక అద్భుతమైన మాటను చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 38-39 వచనాలు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవాడెవ్వడును లేడు. చాలు. యోసేపు 30 సంవత్సరాల యవనస్తుడు, చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో నుండి రాజు ముందుకు తీసుకొచ్చారు. కారణం ఏమిటి అనంటే, రాజుకి పదే కలలు ఒక రాత్రే 2 సార్లు వచ్చినాయి. కళ అనేది ఎందుకు వస్తుంది అంటే, దేవుడు ఒక మనిషి జీవితంలో భవిష్యత్ కాలాన్ని చెప్పాలనుకున్నప్పుడు కళ ద్వారా చెబుతాడు. లేదా ఆ మనిషి గర్వపడి నాశనమైపోతాడు గనక, గర్విష్ఠుడు కాకోకుండా తనని తాను మార్చుకొని జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటే అలాంటి వాడికి కళ ద్వారా దేవుడి విషయాన్ని బయలుపరుస్తాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒకసారి. కళ ఎందుకు వస్తుందో యోబు గ్రంథము
33వ అధ్యాయం 15వ వచనము నుండి, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో, చూడండి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యం వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. చాలు. కలెందుకు వస్తుంది అంటే మనకి మేలు చేయడానికి దేవుడు ఉపదేశాన్ని ఇస్తున్నాడు. గర్వం వలన మనము నాశనము కాకుండా కాపాడబడాలి అని చెప్పి దేవుడు కల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫరో రాజు ఆ రాత్రి ఒకేసారి వెంటనే 2 పర్యాయాలు కళ్ళు వచ్చినాయి. ఏమిటా కలలు అంటే, ముందు సముద్రములో నుండి బలమైన 7 ఆవులు బయటకు వచ్చాయి. అవి మేస్తా ఉన్నాయి. వెనకాల 7 ఆవులు, బాగా చిక్కిపోయిన ఆవులు 7 వచ్చాయి. ఈ 7 ఆవులు బలమైన ఆవుల 7టిని మింగేశాయి. అయినా వాటి యొక్క డొక్కలు పైకి తేలలేదట. ఏంటి ఇలా వచ్చింది అని తుళ్ళిపళ్ళు లేశాడు. అర్థం కాల. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కల వచ్చింది. ఒక పొలమది యొక్క వెన్నులు దంటులు వేసి చక్కగా మొలిచాయి. ఆ తరువాత పీల వెన్నులు వచ్చి వీటిని మింగేశాయి. ఈ కలభావం అర్థం కాల. రాజు చాలా మనోదుఃఖముతో ఉన్నాడు. అదే సమయంలో తన దగ్గర పానదాయకుడుగా ఉన్న వ్యక్తి విషయాన్ని విని, రాజా, నా పొరపాటును మన్నించండి. చెరసాల్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక యవనస్తుడు దశువులయ్యాడు. అతడు బానిస కుర్రవాడు. ఆ కుర్రవాడు కలలకు భావం చెబితే ఏదైతే చెప్పాడో భక్ష్యకారునికి పానదాయకునికి అలాగే జరిగింది అని చెప్పాడు. అప్పుడు రాజు చెరసాల్లో ఉన్న ఆ కుర్రను రప్పించండి అంటే యోసేపు దగ్గరికి వెళ్ళి క్షవరము చేయించి శుభ్రంగా చక్కగా నీట్గా తయారు చేసి బట్టలు వేసి తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజు ముందు నిలబెట్టిన తర్వాత రాజు చెప్పాడు, అయ్యా, ఇవి పరిస్థితి, నువ్వు చెప్పగలవా అనంటే, రాయా, దేవుడే నీకు బయలుపరచాలని చెప్పాడు. 2 కలల భావం ఒక్కటే, ఏమి కొత్త ఏం కాదు. 2 సార్లు వచ్చిందంటే ఆ కార్యం త్వరగా చేయబోతున్నాడు దేవుడు. అందుకే నీకు పదే చూపించాడు. ఏమిటి అంటే, 7 సంవత్సరాలు అద్భుతమైన పంట పండే సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ తరువాత ఆ పంటను మర్చిపోయే రీతిగా భయంకరమైన కరువు సంవత్సరాలు 7 రాబోతున్నాయి. అయితే మీరు పని చేయండి. 7 సంవత్సరాలు ఆహారం పండే సంవత్సరాలు గనక మీలో ఒక తెలివిగలవాడిని, ఒక జ్ఞానవంతుడిని కనుగొని వాడికి ఈ ధాన్యం అంతా అప్పగించండి. వాడు ధాన్యాన్ని దాస్తే, భద్రపరిస్తే 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఈ ధాన్యం ఉపయోగపడద్ది అని చెప్పాడు. అప్పుడు ఫరో వాళ్ళ సేవకులతో అంటాడు, ఇతనిలాంటి దైవ ఆత్మ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మన దేశంలో? మన దేశంలో ఇలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఇంత వివేక జ్ఞానములు కలిగిన వాడు ఎవడూ లేడు. అందుకే నీవు నా ఇంటికి ఇదిగో ఒక నాయకుడుగా, నా దేశానికి ఒక అధికారిగా ఉండి మమ్ములను పోషించేటట్లుగా చేయమని దేశ బాధ్యత మొత్తము కూడా యోసేపునకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనపులారా మాట్లాడుతుంది, యోసేపు తన జీవితంలో తాను అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం తెలుసా? తన జ్ఞానం. చూడండి వాక్యాన్ని, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 4:14. అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. దేవునికి స్తోత్రం. యోసేపు ఎక్కడి నుండి వెళ్ళాడు అంటే చెరసాలలో నుండి పట్టాభిషేకం దగ్గరికి బయలు వెళ్ళాడు. యోసేపుని నడిపించింది ఏది అంటే జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. ఈ రోజున మన జీవితంలో జ్ఞానం అనేది పులారా సంపాదించుకోగలిగితే, దేవుని యొద్ద దాన్ని పొందుకోగలిగితే, మనుషుల జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం వెర్రితనం, మనుషుల జ్ఞానం
వెర్రితనం. దేవుని జ్ఞానాన్ని కానీ మనం పొందుకోగలిగితే, దేవుని జ్ఞానం మనల్ని బంధకాలలో నుండి పట్టాభిషేకానికి నడిపిస్తుంది. అందుకే దేవుని పిల్లలుగా చక్కని జ్ఞానాన్ని కలిగి దేవుని యొక్క సన్నిధానములో మనం ఎదగడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహాకృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ జ్ఞానం ఎంత ఉపయోగకరమైనదో, అది ఎంత ప్రయోజనమైనదో లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా, విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలలో నీరు కట్టు నాయన. దుష్టుడు దాన్ని ఎత్తుకుని పోకుండా నాయన బిడ్డలు వాక్యానికి విధేయులై జీవించే గొప్ప కృప దయచేయండి. మా ముందున్నటువంటి కార్యములన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో కానుక సమర్పణ చేసుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుతుండగా కానుక సమర్పణ చేసుకుందాం.